హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకుని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఇళ్లలోకి ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఇలా ఎలుకలు అనేవి ఇంట్లోకి అస్సలు రాకుండా ఇంట్లోనే ఉండే ఎలుకలన్నీ కూడా బయటికి క్షణాల్లో పారిపోవడానికి ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాము. సో దీనికోసం మీ ఇంట్లో ఉండే గోధుమ పిండి కానీ, వరిపిండి కానీ, శనగపిండి కానీ ఏ పిండినైనా కూడా మీరు ఒక 2-3 స్పూన్ల వరకు కూడా తీసుకోండి ఒక బౌల్లోకి. ఆ తర్వాత కలరా ఉండలు అనేవి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదండి. వీటిల్లో నాప్థలిన్ బాల్స్ అని కూడా అంటూ ఉంటారు. దీన్ని అయితే ఒకటి తీసుకొని ఇలా మెత్తగా అయితే పౌడర్ చేసుకోండి. అస్సలు నాప్థలిన్ బాల్ వాసన అనేది ఎలుకలకు కానీ, బొద్దింకలకు కానీ, లేదంటే బల్లులకు కానీ అస్సలు సెట్ అవ్వండి. ఈ వాసన అయితే ఎక్కడైతే ఉంటుందో మనకి ఇవన్నీ కూడా ఇంట్లో తిరగకుండా ఉంటాయి. ఆ తర్వాత మనం డోలో 650 టాబ్లెట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. సో ఎక్స్పైర్ డేట్ అయిపోయిందైనా కూడా మీరు వాడుకోవచ్చు. సో నేను ఒకటి మెత్తగా పౌడర్ చేసి ఇందులో వేస్తున్నానండి. మనం ఎక్కడైతే ఈ డోలో 650 టాబ్లెట్ని పెడతామో అక్కడ కూడా మనకి ఎలకలు అనేవి అస్సలు తిరగవండి. చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. దీన్ని కూడాను పౌడర్లో తయారు చేసుకొని ఇందులోని వేసేసుకోండి. అలాగే ఇందులో 1 స్పూన్ వరకు కూడా షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేయడం వల్ల స్వీట్కి అట్రాక్ట్ అయ్యి ఎలుకలు అనేవి తినడానికి వస్తాయన్నమాట. ఆ తరువాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కూడా కారంని అయితే వేసుకోండి. ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు, బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నాయో అక్కడ ఈ పౌడర్ని మనం పెట్టుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా ఉండలు చేసుకునే విధంగా మనం చేతిలోకి కారం అనేది వేసాం కట్ట పౌడరు మండిపోకుండా గ్లౌజ్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని కొన్ని న్యూస్ పేపర్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇలా డైరెక్ట్గా మనం పెట్టుకునే దానికంటే ఇలా పేపర్లో పెట్టామనుకోండి, మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడానికి కూడా చేతితో ముట్టుకోకుండా డైరెక్ట్గా అలా మనం పేపర్తో తీసి బయటని పడేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఇన్ని రోజులు బట్టి కూడాను ఇంట్లోనే ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఎలుకలు పోవటం లేదనుకుంటారో సింపుల్గా ఇలా ట్రై చేయండి. చేతికి పెట్టుకునే గ్లౌజ్ను కూడా రివర్స్లో తీసేసుకుని డస్ట్బిన్లో పడేయండి. అస్సలు బయట పడేయకండి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్నిటినీ కూడా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి నైట్ టైం తిరుగుతూ ఉన్నాయో అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తూనే ఉంటుంది కదండి. ముఖ్యంగా మనకి బీరువా కానీ లేదంటే ఫ్రిడ్జ్ మూలల్లో గట్టని ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అలాగే కిచెన్ సింక్ దగ్గర కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కిచెన్లో పెట్టేటప్పుడు మాత్రం ఫుడ్ ఐటమ్స్ ఏవి లేకుండా చూసుకోండి. అలాగే చిన్నపిల్లలకు కూడా లేదంటే ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా కూడా వాటికి కూడా అస్సలు వీటిని టచ్ అవ్వకండి. ఇలా బీరువా దగ్గర కానీ వాటర్ పోయి మెయిన్ బొండ్రీల దగ్గర గట్టని పెట్టామంటే ఇంట్లోని ఎలుకలు అనేవి నిమిషాల్లో బయటకు పరుగులు తీస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. 100% వర్కౌట్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. మనం బట్టలు అనేవి ఉతికేటప్పుడు వైట్ బనీనికి కానీ వైట్ బట్టలకు కానీ ఈ నీళ్ళు మందు అనేది పెడుతూ ఉంటాం కదండి. ఇలా నీళ్ళు మందు అనేది పెట్టేటప్పుడు బట్టలకి ఈక్వల్గా అస్సలు కూడా పట్టవు కదండి. ఒక్కొక్కసారి ఆరిన తర్వాత అక్కడక్కడ స్పాచెస్గా మచ్చలా ఉండిపోతూ ఉంటాయి. ఇలా అజయంగా కనిపించకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం వాటర్లో విజాల వేస్తాం కదండి, దానికంటే ముందుగా 1 టీ స్పూన్ వరకు కూడాను సాల్ట్ని వేసి సాల్ట్ కరిగిన తర్వాత విజాల వేసేసి ఇలా వైట్ బట్టలన్నీ కూడాను విడదీస్తూ మనం చక్కగా 2-3 సార్లు ముంచామనుకోండి, బట్టలన్నిటికీ కూడాను మనకి సాల్ట్ వల్ల నీళ్ళు మందు అనేది సమానంగా పడుతుందండి. అలాగే బట్టలు కూడా చాలా మంది గట్టిగా పిండేస్తూ ఉంటారు. ఇలా విజాలు పెట్టేసిన తర్వాత అలా డైరెక్ట్గా పిండేసినా కూడా వాటర్ అనేది బయటకు పోయి మనకి ఎండిన తర్వాత స్పాచ్గా కనబడతాయి. కాబట్టి వాటర్ కూడా నార్మల్ స్టేజ్లోనైతే పిండుకోవాలి. ఖచ్చితంగా వైట్ బట్టలు అనేవి మనకి అక్కడక్కడ స్పాచెస్గా చాలా అసహ్యంగా కనిపిస్తాయి అనుకునేటప్పుడు ఇలా 1 స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసి బట్టలకి ఈసారి పెట్టి చూడండి. బట్టలన్నిటికీ ఈక్వల్గా ఉజాలు అనేది పడుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అందరికీ యూజ్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ అనేది తెలుసుకుందాము. నార్మల్గా ఎండు బఠానీలు ఎప్పుడైనా కూడా మనం వంటకు వండాలనుకునేటప్పుడు ముందు నైట్ కానీ లేదంటే 5-6 గంటల ముందు కానీ నానబెట్టవలసి ఉంటుంది. ఇలా నానబెట్టాలనుకునేటప్పుడు మర్చిపోయామనుకోండి, ఎక్కువ కంగారు పడకుండా సింపుల్గా మనం 20-30 నిమిషాల్లోనే 5 గంటలు 6 గంటలు నానబెడితే ఎలా అయితే ఈ ఎండు బఠానీ అవుతాయి అలానే నానబెట్టేసుకోవచ్చండి. నేను కూడా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకునేసరికి ఇవి మర్చిపోయాను నానబెట్టడం. సో నేను ఎప్పుడు కూడా ఇలానే ట్రై చేస్తానండి. హాట్ బాక్స్లో మనం ఇలా ఎండు బట్టల్ని ఒక కప్పుతోటి వేసేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని బాగా మరిగించేసి వేసేసి ఆవిరి అనేది బయటకు పోకుండా మూత పెట్టేసి ఒక 20-30 నిమిషాలు అలా పెట్టేసామనుకోండి, ఈ ఆవిరి అనేది మనకు బయటకు పోదు. వేడి నీళ్ళు వేసాం కాబట్టి మనం నార్మల్గా ఓవర్ నైట్ అంతా నానబెడితే ఎలా అయితే ఈ పిక్కలు అనేవి నానిపోతాయో ఎండు బఠానీలు, సో అదే విధంగా మనకి 20-30 నిమిషాల్లోనే నానిపోతాయి. అంటే చూసారు కదా, వీడియోలో కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. సో ఎంత బాగా మనకైతే దీన్ని అయితే తీసేసుకొని 4-5 విజిల్
విజిల్ పెట్టేసుకొని మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనివల్ల మన టైంతో పాటు శ్రమ కూడా తగ్గుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకున్నాము. చాలా మంది పళ్ళు అనేవి గార పట్టేసి ఎల్లోయిష్గా అయిపోయి నోటి నుండి విపరీతమైన దుర్వాసన అనేది వచ్చేస్తుంది కదండి. ఇటువంటి వాటిని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం వెల్లుల్లిపాయ అనేది చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. వెల్లుల్లిపాయను 1 కానీ 2 కానీ ఈ విధంగా పైన పొట్టును తీసుకొని దీన్ని తురుముకోవలసి ఉంటుంది. సో మన పళ్ళు అనేవి గార పట్టినవి ఎన్ని సంవత్సరాలు పెట్టి అలా ఉన్నా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా తురిమిన వెల్లుల్లిలోనూ కొద్దిగా అంటే కొద్దిగా పసుపును అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నార్మల్గా మనం పేస్ట్తో పళ్ళకి తోముతాం కదండి. సో అదే పేస్ట్ని నేను కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. ఎవరి పళ్ళు అయితే గార పట్టేసి ఎల్లిష్గా అయిపోయో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు కూడాను నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకొని, నిమ్మరసం వల్ల నోటి దుర్వాసన అనేది పోతుంది. తర్వాత కొంచెం అంటే కొంచెం సాల్ట్ను కూడా వేసుకోండి. సాల్ట్ వల్ల పళ్ళు మీద గార మరకలు అనేవి పోయి వెల్లుల్లిపాయ వల్ల నోరు అనేది మంచి సువాసన వస్తుందండి. ఈ బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. దీన్ని మనము వారానికి ఒక్కసారి కానీ లేదంటే నెలకి 2-3 సార్లు కానీ ఎవరి పళ్ళు అయితే తెల్ల నుంచి పసుపు కలర్లోకి మారిపోయో లేదంటే దుర్వాసన అనేది వచ్చేస్తుంది, గార పట్టేసి పుచ్చిపళ్ళు వచ్చేసి దంత సమస్యలతో బాధపడుతున్నారో ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకొని చూడండి. మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. నోరు అనేది ఫ్రెష్గా ఉంటుంది. నోటు దుర్వాసన తగ్గడమే కాకుండా పుచ్చిపళ్ళు కానీ దంత సమస్యలు లేదంటే దంతాల నుంచి వాపులు రావడం, బ్లడ్ రావడం ఇవన్నీ కూడా తగ్గుతాయి. చాలా చాలా న్యాచురల్ అండి. నా పళ్ళు అనేవి ఎప్పుడు కూడా గార అనేది ఏమీ ఉండదు, చాలా నీట్గా ఉంటాయి. నేను కూడా ఇలా నెలకు 1-2 సార్లు ట్రై చేస్తూ ఉంటాను. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకున్నాము. చాలా మంది కూడా వాషింగ్ మెషిన్లోనే రెగ్యులర్గా బట్టలు అనేవి ఉతుకుతూ ఉంటారు కదండి. మన చేతితో ఉతికే దానికంటే వాషింగ్ మెషిన్లోనే ఉతికే బట్టలు అనేవి మురికి అనేవి అస్సలు వదలవండి. ఒక్కోసారి జిడ్డు మరకలు కానీ ఎల్లో కర్రీస్ మరకలు కానీ పోవాలనుకునేటప్పుడు అస్సలు వదలవు. ముఖ్యంగా వైట్ బట్టలు కానీ వైట్ బనీన్లు కానీ మురికి అనేవి అస్సలు వదలవు. లేదంటే జిడ్డు పట్టేసిన ఒక్కొక్కసారి బెడ్షీట్లు, దుప్పట్లు, బొంతలు, రగ్గులు లాంటి ఉతకాలనుకునేటప్పుడు ఇటువంటి మురికి ఉండే వాటినైనా కూడా ఈజీగా వాషింగ్ మెషిన్లోనే చేతితో ఉతికినట్టే క్లీన్ చేసుకోవచ్చండి. సో దానికోసం మనం సర్ఫ్ అనేది వేస్తాం కదండి. ఈ సర్ఫ్లోనే ఈ చిన్న మార్పు చేసుకున్నామంటే బట్టలు చేతితోటి బ్రష్ పెట్టి ఉతికితే ఎలా అయితే వస్తాయి అలానే వస్తాయి. నేనైతే బట్టలకు సరిపడా ఒక 3 స్పూన్ల వరకు కూడాను సర్ఫ్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ సర్ఫలోనైతే ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మనం బట్టలు ఎన్ని ఉతుకుతున్నామో దాన్ని బట్టి అనమాట. బేకింగ్ సోడా వేయడం వల్ల బట్టల మీద ఉండే జిడ్డు మరకలు కానీ లేదంటే ఎల్లో మరకలు, కర్రీ మరకలు, ఆయిల్ మరకలు లాంటివి గట్రా ఉంటాయి కదా, స్ట్రెయిన్ మరకలు, ఇవన్నీ కూడా చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా మీరు ఎప్పటికప్పుడు కలుపుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా సర్ఫలోనే 1.5 స్పూన్ వరకు కూడా మిక్స్ చేసుకొని ప్రతిరోజు వాషింగ్ మెషిన్లోని బట్టలు ఉతికేటప్పుడు దీన్ని వేసేసామనుకోండి సర్ఫ్తో పాటు బట్టలు అనేవి చాలా చాలా బాగా అయితే మనకి మురికి వాసన అనేవి పోతాయండి. జిడ్డు కొంపు ఒక్కోసారి వచ్చేస్తుంది కదా, అవి కూడా పోతాయండి. బట్టలు అనేవి మనం చేతితో అయితే ఎలా ఉతుకుతాం అలానే నీట్గా ఉంటాయి అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో బట్టలన్నీ కూడాను వాష్ అయిపోయిన తర్వాత మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. వైట్ బట్టలు అయినా కూడా చాలా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయండి. ఎంత మొండి మరకలు అయినా కూడాను బేకింగ్ సోడా నీట్గా జిడ్డు కొంపు లేకుండా క్లీన్ చేసేస్తుంది కాబట్టి సో బట్టలు అనేవి చాలా చాలా నీట్గా ఉంటాయి. సో వాషింగ్ మిషన్ బట్టలు అనేవి ఉతికేసిన తర్వాత 1-2 సార్లు దులిపి సారబెట్టుకోవడం వల్ల మనకి మడతలు కూడా ఏమీ ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్